మన దేశ సరిహద్దు భద్రత ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్నపై ఆధారపడింది. స్వదేశీ డిజైన్పై నమ్మకముంచాలా లేక నిరూపితమైన విదేశీ శక్తిని ఎంచుకోవాలా? 30,000 కోట్ల విలువైన ఎంఏఎల్ఈ డ్రోన్ కొనుగోలు బిడ్ ఇప్పుడు మన ఆత్మ నిర్భరతకు ఒక పరీక్ష. ఎల్బిట్ మరియు జనరల్ అటామిక్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు దేశీయ కంపెనీలతో జతకట్టి రంగంలోకి దిగాయి. 64:36 నిష్పత్తిలో జరగబోయే ఈ మెగా డీల్ మన దేశ డ్రోన్ వార్ఫేర్ భవిష్యత్తును ఎలా నిర్ణయించబోతోంది? భారతదేశం యొక్క 30,000 కోట్ల విలువైన 87 ఎంఏఎల్ఈ డ్రోన్స్ కొనుగోలు ప్రణాళికలో కీలకమైన సవాలు ఉంది. ప్రభుత్వం ఈ బిడ్డును కేవలం భారతీయ కంపెనీలకు మాత్రమే పరిమితం చేసినప్పటికీ పోటీ పూర్తిగా అంతర్జాతీయంగా మారింది. ఇజ్రాయెల్ యొక్క ఎల్బిట్ సిస్టమ్స్ మరియు అమెరికా యొక్క జనరల్ అటామిక్స్ వంటి దిగ్గజాలు భారతీయ తయారీదారులతో స్ట్రాటజిక్ టైఅప్స్ కెట్టుకుని తమ నిరూపితమైన డ్రోన్ ప్లాట్ఫామ్స్ ను పోటీకి దిగాయి. ఈ ఫారిన్ ఆరిజిన్ సిస్టమ్స్ ను మన ఐఎస్ఆర్ అవసరాలకు అనుగుణంగా మాడిఫై చేసి 50% కంటే ఎక్కువ లోకలైజేషన్తో ఇక్కడే తయారు చేస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ మొత్తం పోటీలో అతిపెద్ద ప్రశ్న రెడీనెస్ లెవెల్స్ గురించే. విదేశీ వ్యవస్థలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆపరేషనల్గా ఉన్నాయి. కానీ స్వదేశీ లాంగ్ రేంజ్ డ్రోన్లను యాక్సెలరేటెడ్ షెడ్యూల్లో, అంటే కేవలం 6 నెలల్లో ప్రారంభమయ్యే ట్రయల్స్లో వాటితో పోల్చగలమా? ఒకవేళ పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చెందిన ప్లాట్ఫామ్ తమ సామర్థ్యాన్ని నిర్ణీత సమయంలో నిరూపించుకోలేకపోతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎక్కువ లోకల్ ప్రొడక్షన్తో కూడిన మోడిఫైడ్ ఫారెన్ డిజైన్స్కు కాంట్రాక్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సందిగ్ధత భారత ఆత్మనిర్భరత ప్రయాణానికి ఒక కీలకమైన పరీక్ష. అందుకే డిఫెన్స్ మినిస్ట్రీ ఒక తెలివైన వ్యూహాన్ని అమలు చేసింది. ఈ మెగా డ్రోన్ ఆర్డర్ను కేవలం ఒకే కంపెనీకి ఇవ్వకుండా 2 లోయెస్ట్ బిడ్డర్ల మధ్య 64:36 నిష్పత్తిలో విభజించాలని నిర్ణయించింది. ఈ వ్యూహం వెనుక ముఖ్య ఉద్దేశం కాంపిటిటివ్ ప్రైసింగ్ను ప్రోత్సహించడం మరియు దేశంలో ఇండస్ట్రియల్ రెసిలియన్స్ను సాధించడం. లార్జెస్ట్ షేర్ను పొందిన కంపెనీకి లోయెస్ట్ బిడ్డర్ స్థానం దక్కుతుంది. ఈ విధానం ద్వారా దేశంలో 2 ప్యారలల్ డొమెస్టిక్ ప్రొడక్షన్ లైన్స్ను సృష్టించవచ్చు. ఇది భవిష్యత్తులో అత్యవసర పరిస్థితిలో డ్రోన్ తయారీని వేగవంతం చేయడానికి మరియు సప్లై చైన్ భద్రతకు దోహదపడుతుంది. ఈ టెండర్లో లోకలైజేషన్పై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. డ్రోన్ యొక్క ఏరో స్ట్రక్చర్స్, ఫ్లైట్ క్రిటికల్ అసెంబ్లీస్ మరియు ఇంజిన్ ఇంటిగ్రేషన్ ఖచ్చితంగా భారతదేశంలోనే జరగాలి. అంతేకాకుండా డ్రోన్ల కోసం ఇంజిన్స్ను కూడా డొమెస్టికలీ అసెంబుల్ చేసి టెస్టు చేయాలి. నావిగేషన్, టెలిమెట్రీ మరియు శాటిలైట్ కమ్యూనికేషన్స్ వంటి కీలక వ్యవస్థలు పూర్తిగా ఇండిజినస్గా ఉండటం తప్పనిసరి. ఈ చర్యలు మన డిఫెన్స్ సప్లై చైన్ సెక్యూరిటీని పెంచుతాయి మరియు డ్రోన్ టెక్నాలజీలో విదేశీ డిపెండెన్సీని తగ్గిస్తాయి. ఎంపికైన కంపెనీలకు 10 ఏళ్ల మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ లభిస్తాయి. ఇది దేశీయంగా యుఏవీ మెయింటెనెన్స్, పేలోడ్ ఇంటిగ్రేషన్ మరియు అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఈ డీల్ స్ట్రక్చర్ ద్వారా ప్రొపల్షన్, ఏవియానిక్స్ మరియు కాంపోజిట్ మెటీరియల్స్ వంటి కీలక రంగాల్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగనుంది. ఈ కొనుగోలు ద్వారా స్వదేశీ డిజైన్ విజయం సాధిస్తే అడ్వాన్స్డ్ రికానసెన్స్ మరియు స్ట్రైక్ ప్లాట్ఫామ్స్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క సామర్థ్యం సిమెంట్ అవుతుంది. ఈ 30,000 కోట్ల నిర్ణయం కేవలం సైనిక కొనుగోలు కాదు, ఇది మన దేశ డ్రోన్ వార్ఫేర్ భవిష్యత్తును నిర్ణయిస్తోంది. రాబోయే నెలల్లో దేశీయ ఇన్నోవేషన్ ప్రపంచ కాంపిటీషన్పై గెలుస్తుందా లేదా అనేది తేలిపోతుంది.